అన్నయ్య ఇంటర్వ్యూ బాగా జరిగింది కదూ? ఏం ఇంటర్వ్యూ నా బొందా, అసలు దేశమే నాశనం అయిపోయిందమ్మా. సుమతి, వాడిని అన్నం తినని. ఇంతకీ ఉద్యోగం వచ్చినట్టా రానట్టా? అమ్మేం చెప్పింది? అన్నం తినేమందా? పెద్దల మాట వినటం, గౌరవించడం, ఆచరించడం ముందు నేర్చుకో. తిను తిను, ఇంకా నువ్వు తినవలసినవి చాలా ఉన్నాయి. బంగ్లా దగ్గర జరిగిన గొడవ అక్కయ్య చూసింది అన్నయ్య. ఓయ్ ఫిట్టింగ్ మాస్టర్, నువ్వేనా అమ్మకు బాగా పోగేసింది? సర్లే, అమ్మ ఎక్కడ? నువ్వు చేసే నిర్వాకానికి ఆనందం పట్టలేక ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. చంపేశావు. అమ్మా అమ్మా అమ్మా, చూసి నేనెంత కష్టపడి పెంచానురా, ఎన్ని కలలు కానీ చదివించానురా. పెళ్లి కాని చెల్లి, చదువు పూర్తి కాని తమ్ముడు, అసలు ఇంటికి పెద్దవాడు అయి ఉండి ఏమాత్రం బాధ్యత వహించవేరా? ఇంటర్వ్యూ పేరు చెప్పి పెద్ద ఘనకారం చేసి వస్తావా? చూచి, అది కదమ్మా, వీరేశలింగం గారి పేరున కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఆ బిల్డింగ్ లో సంఘం పెట్టుకున్నారు. ఆ దాదాగాడేమో దాన్ని ఆక్రమించుకుని వాళ్ళని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఉడుకునెత్తురు కదా, పొంగి పొరలి. చిచి, ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు పెట్టుకుంటారు గొడవలు? నీకు ఎప్పుడు వస్తుందా బుద్ధి? ఎప్పుడు వస్తుందా ఉద్యోగం? ఎన్నాళ్ళకి వస్తుందా? అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఆవిస్పరకమ్మా, నీకు దగ్గొస్తే నేను చూడలేనమ్మా. అమ్మా, నాకు పేరేం పెట్టావు? బావరాజు సురేంద్ర, అంటే పుడక్షరాల్లో బాసు. చెల్లి పేరు బావరాజు సుమతి, అంటే పుడక్షరాల్లో బాసు. తమ్ముడు పేరు బావరాజు సూర్యం, అంటే వాడు బాసు. బాసు లాంటి బిడ్డలను కన్నావు. ఎప్పటికైనా సరే నీ బిడ్డలు బాసులాగా బతకాలి కానీ ఎవరో బాసు దగ్గర బానిసాన్ని గుమస్తా పనిచేయటం ఏంటమ్మా? చూడమ్మా, ఎప్పటికైనా సరే నువ్వు గర్వపడేలా బాసు ఉద్యోగం చేస్తాను.